ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒక నేరాన్ని మించి మరో నేరం అన్నట్టుగా రోజుకో కొత్త ఫ్రాడ్ తో బురిడి కొట్టిస్తున్నారు. ఆన్లైన్ వేదికగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్నారు. బెదిరించి భయపెట్టి ఖాతాల్లో డబ్బులను కొల్లగొడుతున్నారు. సామాన్యులనే కాదు సెలబ్రిటీలను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ నటి అనన్య నాగళ్లను కూడా బురిడి కొట్టించే ప్రయత్నం చేశారు సైబర్ నేరగాళ్లు. మీ నెంబర్ బ్లాక్ అయిందంటూ ఫోన్ చేసి ఆమెతో వీడియో కాల్ మాట్లాడి ఆమె అకౌంట్ నుంచి డబ్బులు లాగేసే ప్రయత్నం చేశారు. తనకు ఎదురైన ఈ సైబర్ నేరాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది అనన్య నాగళ్ల. సైబర్ నేరగాళ్ల నుండి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఇన్స్టా వేదికగా పంచుకుంది అనన్య. అనన్యకు కాల్ చేసి సైబర్ నేరగాళ్లు తన నెంబర్ ఓ 2 గంటల పాటు బ్లాక్ చేస్తున్నామని చెప్పారు. బ్లాక్ చేయడం ఏంటని అడిగితే తర్వాత డీటెయిల్స్ కోసం 9 నెంబర్కు ప్రెస్ చేయమన్నారట. ఆ తర్వాత అనన్య నెంబర్ కస్టమర్ కేర్ కు కనెక్ట్ అయింది. అక్కడ ఓ వ్యక్తి మాట్లాడుతూ అనన్య నెంబర్ నుండి ఫ్రాడ్స్ జరుగుతున్నాయని, మనీ లాండరింగ్ జరుగుతోందని, అందుకే తన నెంబర్ బ్లాక్ చేస్తున్నామని తెలిపాడు. తనకు ఇలాంటి ఇష్యూస్ రాకూడదు అనుకుంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలని తెలిపాడు. తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేయండి అంటూ స్కైప్ ద్వారా వీడియో కాల్ చేశారు. వారిని చూస్తే నిజంగానే పోలీస్ డ్రెస్ వేసుకుని కనిపించారు. ఆ తర్వాత వాళ్లు కేసు ఫైల్ చేస్తున్నాం, జైల్లో వేస్తామంటూ భయపెట్టారు. కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని అడుగుతూ థర్డ్ పార్టీ అకౌంట్ నెంబర్ పంపించారు. దీంతో డౌట్ వచ్చి గూగుల్ చేస్తే అది ఫ్రాడ్ అని తెలిసింది. ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్తే వెంటనే కాల్ కట్ చేశారని అనన్య తెలిపింది. నమస్కారం, నేను మీ అనన్య నాగళ్ల. సో ఈ రోజు నేను మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తామని అనుకుంటున్నాను అండి. ఏంటి అంటే ఒక 3 days బ్యాక్ నాకు ఒక కాల్ వచ్చిందండి. ఒక కస్టమర్ కేర్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేస్తే వాళ్ళు మీ నెంబర్ ఒక 2 hours బ్లాక్ చేస్తున్నామని చెప్పారు. నాకు అర్థం కాలేదు బ్లాక్ చేయడం ఏంటి, అసలు ఏంటో జరుగుతుందో తెలుసుకుందామని 9కి ప్రెస్ చేయండి. ఒక ఫీమేల్ మాట్లాడింది. 9 ప్రెస్ చేయండి, ఏంటి ఫర్దర్ డీటెయిల్స్ కోసం అంటే 9 ప్రెస్ చేశాను. కస్టమర్ కేర్ పర్సన్ తో మాట్లాడదాము అని చెప్పేసి ఆ పర్సన్ చెప్పాడు, February 8, 2024 ముంబై అంధేరిలో మీ దగ్గర నుంచి ఒక సిమ్, మీ ఆధార్ కార్డ్ యూజ్ చేసి ఒక సిమ్ తీసుకున్నారండి. ఆ సిమ్ ఏంటి అంటే చాలా ఫ్రాడ్ కేసెస్ జరుగుతున్నాయి, దాంట్లోంచి మనీ లాండరింగ్ ఆ కేసెస్ అన్ని నడుస్తున్నాయి. సో ఆ సిమ్ బ్లాక్ చేస్తున్నాము. బట్ ఫ్యూచర్లో ఇలాంటివి రాకుండా ఉండాలి అండ్ ఆల్సో మీరు ఇలాంటి స్కామ్ లో మీరు పార్ట్ కాదు అని అనుకోవాలంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి అని చెప్పాడు. అది ఓకే, సర్టిఫికేట్ ఉంటే ఎప్పటికైనా బెటర్ కదా అని చెప్పేసి ఓకే అని చెప్పాను. ఓకే అని చెప్తే అతనే ట్రాయ్ నుండి కాల్ చేస్తున్నాం మేము. సో నేను మీకు పోలీసులకి డైరెక్ట్ గా కాంటాక్ట్ లో పెడతానండి, వాళ్ళకి ఆన్లైన్ లో కంప్లైంట్ ఇచ్చేయండి అన్నాడు. సో అతనే కనెక్ట్ చేశాడు నన్ను పోలీసులకి. వాళ్ళు కనెక్ట్ చేసిన తర్వాత అతను ఏం జరిగింది చెప్పండి అంటే మొత్తం చెప్పాను అనమాట. సో మొత్తం చెప్పిన తర్వాత వీళ్ళంతా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంది. దిస్ కన్వర్సేషన్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఇంగ్లీష్. ఎందుకు నేను పర్టికులర్ గా చెప్తున్నాను అంటే ఇది ముంబై బేస్డ్ పీపుల్ లేకపోతే నార్త్ బేస్డ్ పీపుల్ చేస్తున్నట్టు నాకు అనిపించింది మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో వాళ్ళు నన్ను ముంబై పోలీస్ స్టేషన్ కి రమ్మంటే నేను హైదరాబాద్ నుండి అండి అంటే ఓకే, హైదరాబాద్ నుంచి అయితే ఒక స్కైప్ నుండి ఒక వీడియో కాల్ కంప్లైంట్ ఇవ్వండి, మాకు సరిపోతుంది, మేము యాక్షన్ తీసుకుంటాము, మీకు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారు. ఓకే అని చెప్పాను. స్కైప్ కాల్ చేస్తే రికార్డింగ్ పియర్స్ అనే ఐడి నుండి వాళ్ళు వీడియో కాల్ చేయడం జరిగింది. నాకు ఇచ్చారు ఐడి, నేను ఆ ఐడికి వీడియో కాల్ చేశాను అనమాట. వీడియో కాల్ చేసిన వెంటనే అతను ఏం చెప్పాడంటే మీ మొబైల్లో యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా అని అడిగాడు. ఉంది అన్నాను. మీ మొబైల్లో ఛార్జింగ్ ఉందా అన్నాడు. ఛార్జింగ్ ఉంది అన్నాను. అండ్ ఆల్సో మీరు వీడియో కాల్లో మాకు కంప్లైంట్ చేస్తున్నప్పుడు థర్డ్ పర్సన్ ఇంటరాక్షన్ ఏమి ఉండకూడదు, అంటే వీడియోలో థర్డ్ పర్సన్ రావద్దు, కంప్లైంట్ కాబట్టి నేను మీరు ముంబై పోలీస్ సిస్టమ్ ట్రాక్ చేస్తున్నాం కాబట్టి ఇది మళ్ళీ మీ కంప్లైంట్ ని వ్యాలిడ్ కంప్లైంట్ లాగా తీసుకోవడానికి ఉండదు అని చెప్పాడు. సో ఐ లైక్ ఓకే. పక్కన ఎవరో మా మమ్మీ వాళ్ళు మాట్లాడుతుంటే వద్దు అన్నాను. హీ టోల్డ్ మీ లైక్ వేరే రూమ్ లోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అన్నాడు. ఓకే అని చెప్పేసి ఒక రూమ్ లోకి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఏమేమి జరిగిందో చెప్పాను. సో అది చూసి నేను షాక్ అయ్యాను. షాక్ అయ్యి అతనితో గట్టిగా మాట్లాడదామని స్టార్ట్ చేసి అతను నాకంటే ఎక్కువ గట్టిగా మాట్లాడేసి నువ్వు కమిషన్ తీసుకున్నావు కాబట్టి ఇలా చేస్తున్నావు అంటే లేదు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను, ఇప్పుడు మీ మీద కంప్లైంట్ చేస్తున్నాను అనగానే వీడియో కాల్ కట్ చేశాడు అనమాట. ఆ తర్వాత ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటే చాలా మందిని ఇలాగే బెదిరిస్తున్నట్టు తెలిసిందని అనన్య తెలిపింది. అమ్మాయిల్ని టార్గెట్ చేసి భయపెట్టాలని చూస్తున్నారని, ఇలాంటి స్కామ్లు చాలా జరుగుతున్నాయని అనన్య తెలిపింది. ఎవరైనా మనీ అడుగుతున్నారు అంటే అది ఖచ్చితంగా సైబర్ క్రైమ్ అని, ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరించింది అనన్య నాగళ్ల.
కాగా అనన్య నాగళ్ల షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది వీడియో చూసి తాము కూడా ఇలాంటి నేరగాళ్ల ఉచ్చులో పడ్డామంటూ తమ అనుభవాలను పంచుకుంటున్నారు.